రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం అన్నబోయినపల్లి గేటు వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దాంతో అక్కడ పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. RRR అలైన్మెంట్ మార్చాలని మాడుగుల మండల రైతులు పెద్ద సంఖ్యలో హైదరాబాద్ నాగార్జున సాగర్ జాతీయ రహదారిపై ధర్నా రాస్తారోకో చేసేందుకు తరలి వెళ్లారు. వందలాది మంది రైతులు సాగర్ హైవే అన్నబోయినపల్లి గేటు వద్దకు ధర్నాకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు రైతులకు మధ్య తోపులాట జరిగింది. ఒక క్రమంలో ముఖ్యమంత్రి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అభివృద్ధి చేస్తానని చెప్పి పేదల భూములను బజారున పడేస్తున్నారని, ఉన్న భూమి మొత్తం పోయాక తాము ఎలా బ్రతకాలని, ఇప్పటికే కాలువల కోసం భూములు పోయాయని, RRR రోడ్డు అని చెప్పి 1500 ఎకరాలు కోల్పోతున్నామని, ఎట్టి పరిస్థితుల్లోనూ తమ భూముల నుంచి RRR రోడ్డు వేయనిచ్చేదే లేదని వెంటనే అలైన్మెంట్ మార్చాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు రైతులకు మద్దతుగా కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, CPM పార్టీ నేతలు మద్దతు తెలిపారు. సాగర్ హైవేపై ధర్నాకు దిగిన రైతులను BRS, CPM పార్టీ నాయకులను పోలీసులు అరెస్టు చేసి యాచారం పోలీస్ స్టేషన్ కు తరలించారు. జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ రేవంత్ రెడ్డి అంటే ఉన్న మంచిగా చేసి కూర్చోబెట్టిండు. టీవీలో రావాలన్నట్లేదు మాకు. మా చెలకలం వద్దు, మా కిరంగ రోడ్ రావద్దు, రోడ్ రావద్దు అంటే రావద్దు. ఆయన గిప్పులారో మా రోడే వేయద్దు, మా ఊరికే రావద్దు. మా ఊరికి నా పెళ్ళి 27 ఏళ్ళు 27 ఏళ్ళ సంది బస్సే లేదు. ఈ అనువారు పెళ్లికి, ఈ అనువారు పెళ్లి కలువకుంటుపోతే అనువారు పెళ్లి ఏడుందంటే ఏడుంది అని అంటారు. ఇవాళ ఈయన వచ్చి అనువారు పెళ్లి అని చూపిస్తుంది. అనువారు పెళ్లి కలువకుంటుపోయి అనువారు పెళ్లి అడుగుపోయి చెప్తారే ఎవరన్నా ఎవరు ఏముంది అని అంటారు. ఈయన వచ్చి మాకు అనువారు పెళ్లి రాజందు మలుపుకొస్తుండు. ఈ రోడ్డు మీద 16 ఎకరాలు తిన్నాడు. ఈ కాలువకు వచ్చి 150 ఎకరాలు. ఇప్పుడు ఈ రోడ్డుకు పోయి 160 ఎకరాలు పోతుంది. అనువారు పెళ్లి ఎంతలా ఉంది, పల్లెటూరే ఇది. కాలువ కూడా
మా కోట్లు అయ్యి నేను అభివృద్ధి చేస్తాడు. ఇదే అభివృద్ధి ఆయన చేసేది. ఈ అభివృద్ధి మమ్మల్ని పేదలను పెద్ద చేస్తాడు. పెద్ద చేస్తా అది బొంద పెట్టుకొని చెండు భూమి లేకుండా చేస్తున్నాడు ఆయన. చదువుకుండు, మేము చదువుకోలే. మా అమ్మ ఆయన మమ్మల్ని చదివించలే. ఆయన చదువుకుండు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ బడా నాయకుల భూములు ఉన్నందుకు ఆ యొక్క కాంగ్రెస్ నాయకులు వాళ్లకు కావాల్సినటువంటి విధంగా ఒకసారి 2 సార్లు 3 సార్లు దాన్ని మార్చుకుంటూ ఒక కాంగ్రెస్ నాయకులు పొలం పోకుండా మా పక్కకి వెళ్ళి వెంకటరావుపేట జంగడపల్లికి వెళ్ళిపోతుందన్న రాంపురం మొత్తం ఆయన పొలం తప్పించిండు. వాళ్ళు 2-3 పెద్ద రైతులు 100-200 ఎకరాలని వాళ్ళకి మార్చి మళ్ళీ పక్కకి వెళ్ళి రైతుల దాంట్లోకి వెళ్ళి తీసిండు. ఆయన పొలం 1 ఇంచు 1 కోంట్ర అంతా పోతుందన్న ఎమ్మెల్యే అది. లక్షలు 80 లక్షలు ఉంటే ధర కూడా గట్టిస్తాడో గట్టిడో అంత మోసం చేసి రైతుకు అంతా పాడు చేసి ఉండనా. పాడు చేసి అంతా 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న వాళ్ళకి అంతా దొప్పుకొని ఆయన 200-300 ఎకరాలు ఉంటే దప్పించి మంది దాంట్లోకి వెళ్ళి తీసిండు. మేము గతి లేని వాళ్ళం, సద్దు లేదు ఏం లేదు, మేము గరీబ్ వాళ్ళం. మాకు 4 ఎకరాలు ఉంటే 4 ఎకరాలు పోతుందన్నా. బిడ్డల పెళ్లి చేయలేదు, కొడుకుల పెళ్లి చేయాలి, ఎట్లా బతకాలి మేము. ధర్నా సాగర్ రోడ్ వచ్చి ధర్నాకు వస్తే అన్న పోలీసు రద్రాగానం చేసి ఎత్తుకోపోతుండ్రు. మాకు ధర్నా చేయవద్దని అందరికి ఎత్తుకోపోయి కార్లో వేసుకోపోతుండ్రు. ఆ చేసే పని ఎట్లా మాకేమో రైతుకు పాడు చేసినా మళ్ళీ పోలీసు వాళ్ళకి పంపిండు. 3 రోడ్లు మార్చిండు అన్న, 3 రోడ్లు మార్చిండు. ఫస్ట్ పోయింది, సెకండ్ పోయింది, మళ్ళీ ఇట్లా మార్చిండు. మార్చి మోసం చేస్తుండు. వాళ్ళ కానపురం పొలం పోవదని రైతుకు పాడు చేస్తుండు. ట్రిపుల్ ఆర్ పేరుతో రీజనల్ రింగ్ రోడ్డు పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క దురాగతాలకు అడ్డు లేకుండా పోయింది. మరి గతంలో ఏదైతే ఫైనల్ చేసిరో ఏదైతే ట్రిపుల్ ఆర్, మరి దాన్ని ఇప్పటికీ 3 సార్లు మారుస్తూ ఏదైతే కాంగ్రెస్ పెద్దల యొక్క ముఖ్యమంత్రి మరియు వారి బంధువుల యొక్క భూములు ఉన్నాయో మరి దానికి అనుసరించిపోయే విధంగా ఈ ట్రిపుల్ ఆర్ను అలైన్మెంట్ చేసి మరి ఆ రోడ్డును ఆ రకంగా తీసుకుపోతూ ఎంతోమంది చిన్న సన్నకారు రైతులను నిర్వీర్యం చేస్తున్నారు. వాళ్ళను అధోగతి పాలు చేస్తున్నటువంటి సందర్భం ఈరోజు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. అదేవిధంగా ఈరోజు మరి మాడుగుల్ మండల్ అన్నబోయినపల్లి గ్రామానికి చెందినటువంటి సుమారు 200 మంది రైతులు వాళ్ళ పట్టా భూములు కోల్పోతున్నాము. మరి మమ్మల్ని కాపాడాలి, ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. మరి ఇక్కడ మాజీ శాసనసభ్యులు జైపాల్ యాదవ్ గారితో మరి ఇక్కడికి వచ్చి ఆ రైతులకు అండగా ఉన్నాము. ఖచ్చితంగా ఈ యొక్క ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మారే వరకు మా పోరాటం కొనసాగుతుంది. అదేవిధంగా రైతులకు మేము అండగా ఉంటామని చెప్పి ఈ వేదిక ద్వారా ఈ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో చేసినటువంటి అలైన్మెంట్ను 2 సార్లు మార్చి ఇక్కడ ఉన్నటువంటి పేద రైతులకు, చిన్నకారు రైతులకు తీవ్రమైనటువంటి అన్యాయం చేయడం జరుగుతుంది. ఈ ట్రిపుల్ ఆర్ ఏదైతే అలైన్మెంట్ చేసిరో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు హైదరాబాద్కు పడవడి పక్కన దానికి కేసీఆర్ గారు ఉన్నప్పుడు భూములు కోల్పోయిన రైతులకు 1500 కోట్ల రూపాయలు నష్టపరిహారం కింద రైతులకు చెల్లించడానికి ప్రభుత్వము డిపాజిట్ చేయడం జరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. 400 కిలోమీటర్లకు సంబంధించిన రైతులు మొత్తం కూడా ఎక్కడికక్కడ ప్రభుత్వానికి రిప్రజెంటేషన్స్, ధర్నాలు, మహిళలు, అదేవిధంగా రైతు మగవాళ్ళు అందరూ కూడా కుటుంబ సభ్యులు మొత్తం కలిసి ధర్నాలు చేస్తున్నప్పుడు కూడా ఈ ప్రభుత్వానికి చీమ గుట్టినట్టు లేదనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. ఈరోజు కల్వకుర్తికి సంబంధించినటువంటి అనేబోయినపల్లి గ్రామం నుంచి డిఎల్ఐ కాలువ కూడా పోతుంది. అక్కడ నుంచే డిఎల్ఐ కాలువ పోతుంది. అక్కడే పెద్ద పెద్ద వెంచర్స్ వచ్చాయి. మళ్ళీ త్రిపురారు వస్తే ఇలా అన్నబోయినపల్లి గ్రామానికి సంబంధించిన చిన్న సన్నకారు రైతులు సుమారు 300 ఎకరాల భూములు కోల్పోతున్నారు. ఆ విధంగా మా కల్వకుర్తిలో ఉన్నటువంటి ఈ మాడుగుల మండలం కానీ, ఆమనగల్ మండలం కానీ, తలకొండపల్లి మండలం కానీ సుమారు 1000 ఎకరాల భూములు ఈ చిన్న సన్నకారు రైతులు కోల్పోతున్నారు. వారు ఈ భూములు పోయిన తర్వాత ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా కుటుంబాలను పోషించుకోవాలనే విషయంలో ఈరోజు రైతులు మొత్తం కూడా ఒక తాటిపైకి వచ్చి వారందరూ కలిసికట్టుగా ప్రభుత్వానికి నిరసన తెలిపాలనే ఉద్దేశంతో అనేబోయినపల్లి గేట్ దగ్గర ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందనే విషయాన్ని, ఈ నిరసన కార్యక్రమంలో చాలా ప్రశాంతంగా, చాలా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చేపట్టడం జరిగింది. కానీ ప్రభుత్వము
పోలీస్ అధికారులకు ఆదేశాలు ఇచ్చి ఇలాంటి సంఘటనలు లేకుండా అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకపోయినప్పుడు కూడా నిర్దాక్షిణ్యంగా మమ్మల్ందరూ కూడా మాతో పాటు రైతులను కూడా అరెస్ట్ చేసి యాచారం పోలీస్ స్టేషన్కు తీసుకురావడం జరిగిన విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఈ 2 సంవత్సరాల కాలంలో పూర్తిగా ఈ రాష్ట్రంలో ఏ వర్గము, ఏ మతము, ఏ కులము, వ్యవసాయదారులు, చేతి వృత్తుల వారు, కుల వృత్తుల వారు ఎవరు కూడా సంతోషంగా లేరనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తారు. విద్యార్థులు కూడా ఈరోజు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇలా హాస్టల్ మొత్తం కూడా రెసిడెన్షియల్ స్కూల్స్ మొత్తం కూడా సరైనటువంటి భోజనం పెట్టడం లేదనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. ఈ త్రిపులార్కు తోడు మళ్ళీ స్కిల్ యూనివర్సిటీ అని చెప్పి మన రంగారెడ్డి జిల్లాలో రేవంత్ రెడ్డి గారు అక్కడ గతంలో సేకరించినటువంటి ఫార్మా భూముల్లో స్కిల్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేయడం జరిగింది. అసలు ఇప్పుడు హైదరాబాద్ నుంచి శ్రీశైలం పోయిన రోడ్డు అది నేషనల్ హైవే. దాంతోపాటు కొత్తూరు నుంచి మళ్ళొక రోడ్డు అక్కడికి రావడం జరిగింది స్కిల్ యూనివర్సిటీకి. ఆ రోడ్లు బాగా చేసి సరిపోతుంది. కానీ ఈ రేవంత్ రెడ్డి గారు పట్టుబట్టి ఇలా బొంగుళూరు గేట్ దగ్గర ఎగ్జిట్ నెంబర్ 13 రైతు చెప్పింది అర్థం చేసుకోకుండా రైతు భూములు కూడా మొత్తం దోపిడీ చేసి ఆ విధంగా వారు కొన్నటువంటి భూములకు ఆ విధంగా వాల్యూ రావాలని చెప్పి మరి త్రిపులార్ లోపల త్రిపులార్ బయట మొత్తం కూడా ఈరోజు ప్రభుత్వం దోపిడీ చేస్తుంది. రైతులకు భయపట్టించి భూములు గుంజుకుంటుంది. అగ్గొక్క సంఘ మొత్తం కూడా మా అజరాపూర్ పోతే బాండ్ పేపర్స్ రాపించుకున్నారు. 2 లక్షల రూపాయలు ఇచ్చి 200 ఎకరాలు బాండ్ పేపర్స్ రాపించుకొని రైతులను దుర్గకుండా చేశారు. ఆ విధంగా రైతులు మొత్తం కూడా తిరగబడి వర్షం పడ్డది కాబట్టి అందరూ కూడా విత్తనాలు వేసుకోవడానికి రైతులు మన నాగర్లు కట్టుకొని పోతే పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టింది. ఈ విధంగా ఇది రైతు ప్రభుత్వం కాదు, రైతు కంటక ప్రభుత్వం ఇది. మరి రామరాజ్యం కాదు, ఇది రాక్షస రాజ్యం, రావణ రాజ్యం అనే విషయాన్ని సందర్భంగా